హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్. మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అటామిక్ స్ట్రక్చర్ క్లాస్ 10th సంబంధించినటువంటి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఓకేనా, ఇది ఫైనల్ పార్ట్ అనేటువంటిది మనం ఈ వీడియోలో కవర్ అనేటువంటి చేసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోలో మనం ఏ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఆ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ క్వాంటమ్ నెంబర్స్. మై డియర్ స్టూడెంట్స్, ఏంటి క్వాంటమ్ నెంబర్ అనేటువంటి నంబర్స్ అనేటువంటి బ్యూటిఫుల్ టాపిక్ని మనం చెప్పుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ కొట్టేసి క్లాస్ అనేటువంటి వినండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత బ్యూటిఫుల్ కంటెంట్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఈ రోజు క్లాస్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్? మనం క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఏంటి క్వాంటమ్ నంబర్స్? సో క్వాంటమ్ నంబర్స్ అంటే ఏంటి చెప్పండి. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ క్వాంటమ్ నెంబర్? ఒక్కసారి ఆలోచించండి, క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పటివరకు ఎక్కడైనా విన్నారా మై డియర్ స్టూడెంట్స్? మై డియర్ స్టూడెంట్స్, క్వాంటమ్ నెంబర్స్ ఎక్కడైనా విన్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ ఈలోపు ఒక్కసారి మనం లాస్ట్ క్లాసెస్లో మనం ఏమేం చెప్పుకున్నాం అనే దాని గురించి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, లెటెస్ట్ రీక్యాప్. అసలు లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మై డియర్ స్టూడెంట్స్ మనం దేని గురించి చెప్పుకున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దేని గురించి చెప్పుకున్నామంటే మై డియర్ స్టూడెంట్స్, బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఏంటి లిమిటేషన్స్ అనేటువంటి చెప్పుకున్నాం. ఎవరైతే వినలేదో కింద డిస్క్రిప్షన్లో వీడియో క్లాస్ అంటే వీడియో యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది, మీరు ఈజీగా వెళ్ళి చూడొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే కదా మై డియర్ స్టూడెంట్స్? అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ a very 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 important topic, that is quantum numbers. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? క్వాంటమ్ నెంబర్స్. సో ఆలోచించారా క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటో? ఎవరికైనా తెలుసా క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటో? ఇప్పటి వరకు విన్నారా క్వాంటమ్ నెంబర్స్ గురించి? సో వినకుంటే నేను చెప్తాను, కాన్సెప్ట్ వినండి. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మన భాషలో రఫ్ అండ్ టఫ్గా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓకేనా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే మీరు అడిగినట్టయితే నా ఐడెంటిటీ అంటే నేను ఏం చెప్తాను మై డియర్ స్టూడెంట్స్? నా పేరు అజయ్, నేను ఇండియాలో ఓకేనా భారతదేశంలో తెలంగాణ అనేటువంటి స్టేట్లో అండ్ మంచిర్యాల్ అనేటువంటి డిస్టిక్లో అండ్ భీమారం అనేటువంటి విలేజ్లో నేను ఉంటున్నాను. ఓకేనా, ఇది నా ఐడెంటిటీ. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే డోర్ నెంబర్తో సహా ఇంటి నెంబర్తో సహా చెప్పచ్చు. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. ఏంటి? నేను పలానా దేశంలో, పలానా స్టేట్లో, పలానా డిస్టిక్లో, పలానా విలేజ్లో, పలానా ఇంట్లో ఓకేనా నేను ఉంటున్నాను. దిస్ ఇస్ మై ఐడెంటిటీ అండ్ మై నేమ్ ఇస్ అజయ్ అండ్ ఐఎమ్ సో అండ్ సో అండ్ సో ఇన్ ప్రొఫెషన్. ఓకేనా, సో ఇది నా ఐడెంటిటీ. అదేవిధంగా ఓకేనా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుందా లేదా? ఎస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఆటమ్ లోపల కూడా మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రపంచంలో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలి కదా? ఎస్. అదేవిధంగా యాటంలో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా, అటామిక్ నెంబర్ 100 ఉందనుకోండి, దాంట్లో 100 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది, ఫ్లోరిన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నా మనకి 9 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. క్రోమియంలో 24 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో మరి ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఓకేనా ప్రతి ఒక్క ఎలక్ట్రాన్కి ఒక ఐడెంటిటీ అనేటువంటిది ఉండాలా లేదా? ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనే దానికి ఒక ఐడెంటిటీ ఉండాలి కదా? ఎస్. సో దాని గురించే మనకి ఏవి డిస్కస్ చేస్తాయంటే క్వాంటమ్ నెంబర్స్. మనకి బేసికల్గా క్వాంటమ్ నెంబర్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఈ 4 క్వాంటమ్ నెంబర్సే దే విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాక్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకేనా, ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనే దాని గురించి క్లియర్గా మనకు చెప్పేది ఎవరు? క్వాంటమ్ నెంబర్స్. 4 క్వాంటమ్ నెంబర్స్. మరి ఆ 4 క్వాంటమ్ నెంబర్స్ ఏంటో మనకు తెలియాలి కదా? కెన్ ఐ టెల్ వాట్ ఆర్ దోస్ 4 క్వాంటమ్ నెంబర్స్? ఫస్ట్ ఇది మై డియర్ స్టూడెంట్స్, నేను నేమ్ మాత్రమే అంటే నేమ్ ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఎన్ అంటాం. ఎన్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం.
నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఎల్, దీన్నే మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాం, లేదంటే యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అంటాం. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అన్నా యాంగులర్ అండ్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అన్నా ఒకటే. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ ఎంఎల్, ఓకేనా, దీన్ని మనం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ యాడ ఉంది అనే దాని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఇప్పుడు మనం వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ అనేటువంటి చేస్తాం. ఓకేనా, దాని గురించి చెప్పుకోబోయే ముందు మళ్ళీ ఒకసారి కొన్ని పాయింట్స్ అనేటువంటి మనం చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ఎ సెట్ ఆఫ్ 3 క్వాంటమ్ నెంబర్స్ ఎన్, ఎల్ అండ్ ఎంఎల్. ఎంఎల్ అంటే దీన్ని ఇలా రాసుకోండి మంచిగా, ఎంఎల్ అంటే ఎల్ కిందికి ఉంటుంది మనకి ఇలా ఎంఎల్. అండ్ దీస్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్వాంటమ్ నెంబర్స్. ఓకే, సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ అన్న క్వాంటమ్ నెంబర్స్. యాక్చువల్గానా ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పాను కదా, దీంట్లో 3 మాత్రమే ఎలక్ట్రాన్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ గురించి చెప్తాయి. ఓకేనా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా ఎలక్ట్రాన్ గురించే మాట్లాడుతుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇది కూడా క్వాంటమ్ నెంబరే. ఓకేనా, మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఎంఎల్ అంటే మీన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఈ 3 ఏం చేస్తాయంట, ఇట్ విల్ డిస్క్రైబ్స్ చూడండి, ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ద సెట్ ఆఫ్ 3 క్వాంటమ్ నెంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటి ఎలక్ట్రాన్ని డిస్క్రైబ్ అనేటువంటి చేస్తాయి, ఎలక్ట్రాన్ గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వీటిని మనం క్వాంటమ్ నెంబర్స్ అని అంటాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ దీస్ క్వాంటమ్ నెంబర్స్ ఇండికేట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ finding the electron in the space around the nucleus. Let us say ఇది ఆటమ్ అనుకున్నట్టయితే ఆటమ్ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనకి సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయి. వీటిని మనం ఆర్బిట్స్ అంటామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ ఆర్బిట్లోనే ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఓకేనా, మరి ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సర్క్యులర్ పాత్ ఉంది అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అనేది. ఓకేనా, సో ఆ ప్రాబబిలిటీని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి, క్వాంటమ్ నెంబర్స్. ఈ 3 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా, ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది న్యూక్లియస్ చుట్టూ అనే దాని గురించి చెప్పడం జరుగుతాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకే 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 మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇదేంటి మనకి న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ మనకి ఏముంటాయి, సర్క్యులర్ పాత్స్ అనేటువంటివి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. సో ఎలక్ట్రాన్ ఎక్కడైనా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి ఎగ్జాక్ట్గా ఏది చెప్తుంది అన్న మనకి, క్వాంటమ్ నెంబర్స్. ఓకేనా, క్వాంటమ్ నంబర్స్ అనేటువంటివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, అర్థమైంది కదా ఇక్కడికి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, వాట్ ఇన్ఫర్మేషన్ డూ ద క్వాంటమ్ నంబర్స్ ప్రొవైడ్స్. అసలు క్వాంటమ్ నెంబర్స్ ఏ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి ఎలక్ట్రాన్ గురించి, దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ద క్వాంటమ్ నంబర్స్ డిస్క్రైబ్స్ ద స్పేస్ around the nucleus where the electrons are found and also their energies and this is called as a atomic orbitals. Okay na, these are called as what na, atomic orbitals. nucleus chuttu ఓకే నా, న్యూక్లియస్ చుట్టూ స్పేస్ ఉంటుంది కదా మనకి ఆటమ్ ఒక పెద్ద క్రికెట్ స్టేడియం అనుకుంటే న్యూక్లియస్ ఎంత ఉంటుందన్న మనకి, దాంట్లో చిన్న బాల్ అంత మాత్రమే ఏంటిది న్యూక్లియస్ ఉంటుంది, అంటే చాలా చిన్న న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ అనేటువంటిది ఏంటంటే మనకి, న్యూక్లియస్ కంటే ఆటమ్ 10,000 రేట్ల నుంచి 1,00,000 రేట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది, అంటే న్యూక్లియస్ చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దీని చుట్టూ చాలా స్పేస్ ఉంటుంది కదా, దీంట్లో ఎలక్ట్రాన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందని క్వాంటమ్ నెంబర్స్ చెప్తాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ వీటి యొక్క ఎనర్జీస్ గురించి కూడా మనకి డిస్క్రైబ్ అనేటువంటి చేస్తాయి. ఓకేనా, ఎనర్జీస్ గురించి కూడా ఏంటి డిస్క్రైబ్ అనేటువంటి చేస్తాయి క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటివి. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్ అన్న, అటామిక్ ఆర్బిటల్స్ అన్నట్టు. వీటిని మనం అటామిక్ ఆర్బిటల్స్ అని కూడా అంటాం. అండ్ ఇంకొకటి ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనకి, వాట్ డస్ ఈచ్ క్వాంటమ్ నెంబర్ ఏంటి సిగ్నిఫైస్. మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, దాంట్లో 3 ఏమో ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ గురించి మనకి మాట్లాడతాయి. ఓకేనా, మరి ఈచ్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది దేన్ని డిస్క్రైబ్ అనేటువంటి చేస్తుంది. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దేని గురించి చెప్తుంది,
అండ్ అజ్మతుల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. దీని తర్వాత అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ లెట్ us స్టార్ట్ విత్ వాట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అందరు కామెంట్ బాక్స్లో రాయండి మై డియర్ స్టూడెంట్స్. What we are going to learn? We are going to learn about what? Principal quantum number. So what is principal quantum number and ఇది ఏం చెప్తుంది అదన్నిటి గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే వెరీ ఇంపార్టెంట్, నీల్స్ బోర్. మన బోర్ తాతయ్య దేని కనుక్కున్నాడు? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని కనుక్కున్నాడు మై డియర్ స్టూడెంట్స్. మరి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుంది అంటే ఓకేనా. అండ్ దీన్ని మనం చూడండి, దీన్ని స్మాల్ ఎన్తోని ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ దీని వాల్యూస్ అనేటువంటి ఎక్కడి నుంచి ఉంటాయి అంటే n = 1 2 3 4 5 6 7 8 9 అప్ టు ఎంత ఇన్ఫినిటీ వరకు ఏముంటాయి. అప్ టు ఎంత మనకి ఇన్ఫినిటీ వరకు ఏముంటాయినా మనకి 1 2 3 ఇన్ఫినిటీ వరకు ఎన్ అయినా ఉండొచ్చు, ఎన్ వాల్యూస్ అనేటువంటివి. లేదనుకుంటే k L M N అప్ టు ఇన్ఫినిటీ. సో ఎంతవరకైనా ఉండొచ్చు. 1 2 3 4తోనైనా ఇండికేట్ చేయొచ్చు, లేదంటే KLMNతోనైనా ఇండికేట్ చేయొచ్చు ఓకేనా. అర్థం కాకపోతే వినండి, మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడే చెప్పాలి అనుకుంటే ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇదేంటి సెకండ్ ఆర్బిట్, ఇదేంటి థర్డ్ ఆర్బిట్, ఇదేంటి ఫోర్త్ ఆర్బిట్ ఓకేనా, ఫోర్త్ ఆర్బిట్. సో మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తున్నా మనకి చెప్పండి ఓకేనా. దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, దీని వాల్యూస్ 1 2 3 4 అనేటువంటి వస్తాయి ఓకేనా. అండ్ లేదంటే KLMNతో ఇండికేట్ అనేటువంటి చేస్తాం. అండ్ ఇంకోటి లాస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఇండికేట్స్ ద సైజ్ అండ్ ఎనర్జీస్ ఆఫ్ ది ఆర్బిట్ ఆర్ షెల్, నాట్ ఆర్బిటాల్, ఆర్బిట్ ఆర్ షెల్ ఓకేనా. దాని యొక్క సైజ్ గురించి అండ్ ఎనర్జీస్ గురించి ఇది మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. n = 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్, KLMN ఇండికేట్ అనేటువంటి చేస్తాం ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి షెల్, న్యూక్లియర్కి దగ్గర ఉన్నటువంటి షెల్ని 1 అంటాం, సెకండ్ ఉన్నటువంటి షెల్ని 2 అంటాం, థర్డ్ ఉన్నదాన్ని మనకు దాని తర్వాత ఉన్నదాన్ని థర్డ్ షెల్ అంటాం, దాని తర్వాత ఉన్నదాన్ని ఫోర్త్ షెల్ అంటాం, ఇంకోటి ఉంటే ఫిఫ్త్ షెల్ అంటాం ఓకేనా. లేదంటే దీన్నే మనం KLMNతో కూడా ఇండికేట్ అనేటువంటి చేస్తాం. ఐ హోప్ ఇది క్లియర్ కదా. ఎస్. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇది సైజ్ గురించి మాట్లాడుతుంది అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఓకేనా, ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ గురించి మాట్లాడుతుంది. ఆర్బిట్ ఆర్ షెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే ఓకేనా. షెల్ లేదా ఆర్బిట్ యొక్క సైజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దేని గురించి మాట్లాడుతుంది, ఎనర్జీ గురించి మనకు మాట్లాడుతుంది. రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఫస్ట్ షెల్ ఉంది కదా, దీని సైజ్ అనేటువంటిది చిన్నగా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ షెల్ ఓకేనా, సైజ్ అండ్ ఎనర్జీ ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, తక్కువగా ఉంటుంది. अच्छा समझ गया क्या. అండ్ సెకండ్ షెల్ ఓకేనా, సెకండ్ షెల్ ఫస్ట్ షెల్తోని కంపేర్ చేసుకున్నట్టయితే సెకండ్ షెల్ యొక్క సైజ్ కూడా చూడండి, ఇదిగో ఫస్ట్ షెల్ ఇంతే ఉంది, ఎంత ఉంది, ఇంతే ఉంది. సెకండ్ షెల్ యొక్క సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు దిస్ ఫస్ట్ షెల్, సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ దీనికి ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా, ఫస్ట్ షెల్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అండ్ థర్డ్ షెల్కి సెకండ్ షెల్ అండ్ ఫస్ట్ షెల్ ఈ రెండింటితో కంపేర్ చేసుకున్నట్టయితే మూడో షెల్కి ఓకేనా, దీనికి ఇంకా సైజ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ షెల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీన్ని మనం థర్డ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ షెల్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫోర్త్ షెల్ సైజ్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది అండ్ దాని యొక్క ఎనర్జీ కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది ఓకేనా. న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే ఎనర్జీ తక్కువనే ఉంటుంది, సైజ్ తక్కువ ఉంటుంది. న్యూక్లియస్ నుంచి దూరం వెళ్ళిన కొద్దీ
ఎనర్జీ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్ మై డియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా? ఎస్, దిస్ ఈస్ వాట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విల్ టెల్స్ us. Okay na? Next, the maximum number of electrons in orbit is equal to what? 2n square. అంటే ఒక షెల్లో మనకి మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే, ఓకేనా, అది కూడా మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరే చెప్తుంది. ఎంత ఉంటుందంట మనకి? 2n స్క్వేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంట మ్యాక్సిమం. వేర్ ఇక్కడ నంబర్ మనకి ఇక్కడ n ఈక్వల్ టు ఎంత? మనకి n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. అంటే చూడండి ఇక్కడ మనకి ఒక షెల్లో, ఓకేనా, మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి మై డియర్ స్టూడెంట్స్? 2n స్క్వేర్. ఓకేనా, 2n స్క్వేర్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్ని మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ షెల్. ఓకేనా, ఫస్ట్ షెల్. సో ఫస్ట్ షెల్ కాబట్టి దాని n వాల్యూ ఎంత? ఫస్ట్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఫస్ట్ షెల్ కాబట్టి. ఓకేనా, సో n ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 ఇంటూ 1 స్క్వేర్. 2 ఇంటూ 1 స్క్వేర్. 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1. ఓకేనా, 1 స్క్వేర్ అంటే ఎంత మై డియర్ స్టూడెంట్స్? 1 కదా. ఓకే, ఫస్ట్ షెల్ కదా. సో 2 ఇంటూ ఎంత? 1 స్క్వేర్ అంటే ఎంతైనా మనకి 1 అవుతుంది. ఓకే, 1 స్క్వేర్ అంటే ఎంత మై డియర్ స్టూడెంట్స్? 1 అవుతుంది. ఫస్ట్ షెల్లో ఒక నిమిషం చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ as వాట్ అన్న? 2n స్క్వేర్. రైట్, 2n స్క్వేర్. వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. 2n స్క్వేర్ కదా. 2 ఇంటూ n స్క్వేర్. 2 ఇంటూ ఎంతనన్నా మనకి? n స్క్వేర్. ఒక్క నిమిషం మై డియర్ స్టూడెంట్స్. n స్క్వేర్ అంటే ఎంత? n స్క్వేర్ అంటే ఎంత మై డియర్ స్టూడెంట్స్? గివ్ మీ ఎ సెకండ్ my dear students. The maximum number of electrons in where nana manaki? The maximum number of electrons enti nana? The maximum number of electrons in orbit దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఎస్, 2n స్క్వేర్కి మనకి ఈక్వల్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, 2n స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, 2n స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ అయితే మనకి నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. ఇక్కడ n ఈక్వల్ ఏమవుతుంది మనకి? నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అవుతుంది. ఎస్, నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అనేటువంటి అవుతుంది. ఓకేనా, ఫస్ట్ షెల్లో మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయన్నా మనకి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రావాలి. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి రావాలి. ఓకేనా, 2 ఇంటూ 1 అంటే ఎంత? ఎస్. ఓకేనా, 2 ఇంటూ 1 ఈక్వల్ ఎంత అవుతుందా మనకి? 2 వస్తుంది. వస్తుందా, రావట్లేదా? ఎస్, 2 అనేటువంటి వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. నేనే కన్ఫ్యూజ్ చేశాను, సారీ అబౌట్ దిస్. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నీ గురించి మాట్లాడుతున్న, కాన్సన్ట్రేట్గా విను. ఓకేనా, సో ఇదెంత? 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే ఎంత? 1 అవుతుంది. 2 ఇంటూ 1 ఎంత మనకి? 2. అంటే ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ నేను షెల్ నెంబర్ రాస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మై డియర్ స్టూడెంట్స్. వేర్ షుడ్ ఐ రైట్? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్, ఇక్కడ నేను ఏం రాస్తాను? షెల్ రాస్తాను. ఏంటి? షెల్ ఆర్ లేదంటే ఆర్బిట్ రాస్తాను. ఆర్బిట్. ఓకేనా, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇక్కడ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి? ఎలక్ట్రాన్స్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటి? షెల్ రాస్తున్నాను. ఫస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? సెకండ్ షెల్లో ఇక్కడ సెకండ్ షెల్కి n వాల్యూ ఎంత? 2. ఓకేనా, 2n స్క్వేర్ కదా. 2n స్క్వేర్ కదా. ఇక్కడ n ఈక్వల్ ఎంత? 2 కాబట్టి 2 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 4 ఇంటూ 2 ఎంత అన్న మనకి? 8 ఎలక్ట్రాన్స్. ఎంత మై డియర్ స్టూడెంట్స్? 8 ఎలక్ట్రాన్స్. 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 2 ఎంతనా మనకి? 4 ఇంటూ 2 8. అంటే సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఇంటూ n ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 2 ఇంటూ 9 తీసుకోవాలి ఎంత మనకి? 18 ఎలక్ట్రాన్స్. సో ఎంత? 9 రెండ్ల ఎంత మనకి? 18. సో 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. ఎక్కడ మై డియర్ స్టూడెంట్స్? మనకి థర్డ్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. సో ఇలా ఫోర్త్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫార్ములా ఏంటి? దిస్ వన్. ఫోర్త్ అంటే n ప్లేస్లో 4 రాయండి. 4 స్క్వేర్. ఓకేనా, 16 ఇంటూ 2 ఎంత? 32 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఎన్ని మై డియర్ స్టూడెంట్స్? సో ఫోర్త్ షెల్లో విల్ బీ హ్యావింగ్ ఎంతన్నా మనకి? ఫోర్త్ షెల్లో మనకి
32 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, 4th షెల్లో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను మై డియర్ స్టూడెంట్స్. ఎస్, ఎంత సింపుల్, చాలా చాలా సింపుల్, మనకి చాలా చాలా సింపుల్. ఎంతెంత సింపుల్, చాలా చాలా సింపుల్. ఎంతెంత సింపుల్, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్. ఒక ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి యాంగులర్ మూమెంటమ్ అనేది, ఓకేనా, యాంగులర్ మూమెంటమ్ని మనం పీతోని ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఈ పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎంవి ఉంటుంది. ఎం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఓకేనా, మాస్ ఇంటూ వెలాసిటీ మై డియర్ స్టూడెంట్స్. ఈ పీ యాంగులర్ మూమెంటమ్ అనేటువంటిది ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది, NH/2πకి. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ ఏంటిది, షెల్ నెంబర్. ఓకే, N ఈజ్ ఈక్వల్ ఎంత మనకి, షెల్ నెంబర్, లేదంటే ఆర్బిట్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ షెల్ యొక్క యాంగులర్ మూమెంటం ఎంత ఉంటుంది అన్నాను మనకి, NH/2π అంటే ఇక్కడ ఫస్ట్ షెల్ యొక్క ఫస్ట్ షెల్ ఏంటి, P అంటే ఏంటి, యాంగులర్ మూమెంటం. P అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటాన్ని మనం P అని కూడా అంటాం. సో ఎంత ఉంటుంది మనకి, 1h/, ఫస్ట్ షెల్ కాబట్టి 1h/2π ఉంటుంది. అండ్ సెకండ్ షెల్కి మనకి ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, 2h/2π ఉంటుంది. థర్డ్ షెల్కి ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, 3h/2π. ఫోర్త్ షెల్కి మనకి ఎంతైనా మనకి 4h/2π ఉంటుంది. సో ఇదేంటన్నా మనకి యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం అనేది ఫస్ట్ షెల్ ఏంటి మనకి, దిస్ వన్, సెకండ్ షెల్ దిస్ వన్. సో దిస్ ఈస్ వాట్ అన్న మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సార్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కావచ్చు, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కావచ్చు, ఏదైనా కూడా దేని గురించి చెప్తుంది, ఎలక్ట్రాన్ గురించే కదా మనకు చెప్పేది. ఓకేనా, మరి ఇది స్పెసిఫిక్గా ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది ఏం చెప్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుందంటే మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ రాసిన చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విల్ టెల్స్ అస్, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విల్ టెల్స్ అట్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ వేర్, ఎక్కడ ప్రజెంట్ ఉంటుంది ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఆర్బిట్లో ఆర్ షెల్లో ఎలక్ట్రాన్ అనేటువంటిది ప్రజెంట్ ఉంటుందని ఎవరు చెప్పారు, ఏం చెప్పారు. ఓకేనా, మనకు కొంచెం ఐడెంటిటీ అనేటువంటి తెలిసింది కదా. ఇప్పుడు నేను వేరే దేశంకి వెళ్ళాను, వాట్ ఈస్ అవర్ కంట్రీ అంటే ఇండియా అని చెప్పాను. స్పెసిఫిక్గా తెలీదు, అంటే ఇండియాలో ఎక్కడ ఉంటామో తెలీదు, కానీ ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఓకేనా, ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒకరికి లెటర్ పంపించాలనుకుంటాను, ఐ వాంట్ టు రైట్ వన్ లెటర్. మళ్ళీ అబ్బాయిలందరూ వేరే ఎక్కడ ఏదో వేరే లెటర్ అనుకుంటారు. ఓకేనా, ఆ లెటర్లు కాదు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మీరు బయటికి రండి ఆ మూడ్లో నుంచి. ఓకే, సో క్లాస్కి వెళ్ళినామంటే సగం ఇదే, దీని మీదనే మనకి పంచులు ఉంటాయి, దీని మీదనే మనకి జోకులు అనేవి ఉంటాయి, అందులోంచి బయటికి రండి. ఓకేనా, ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నాం మనం. ఓకేనా, సో ఎక్కడైనా ప్రపంచంలో ఎవరికైనా లెటర్ రాయాలంటే ఫస్ట్ మనం ఇండియన్స్కే రాయాలనుకుంటే మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ వేరే దేశం వాళ్ళకి రాయాలనుకుందాం. ఓకేనా, లేదు మన స్టేట్ వాళ్ళకే, మన దేశం వాళ్ళకే రాయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అడ్రస్ తెలీదు. ఓకేనా, అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఇదేం చెప్తున్నాను మనకి, ఆర్బిట్ ఆర్ షెల్ నెంబర్ తెలుస్తుంది అంటే ఏదో ఒకటి తెలిసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు స్టేట్ ఏదో తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడెంట్ తెలుసు అన్నట్టు, నీది ఇప్పుడు తెలంగాణ స్టేట్ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి లెటర్ రాయాలి. నీకేం తెలుసు, స్టేట్ అది తెలుసు కదా. ఓకేనా, ఒకటైతే తెలిసింది కదా నీకు. ఓకేనా, సో ఒకటి ఏది చెప్తుంది మనకి, అదేం చెప్తున్నా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తెలుస్తుంది, ఒక ఐడెంటిటీ అయితే చెప్తుంది మనకి. ఓకేనా, ఈయన పలానా స్టేట్ అన్నట్టు. లెటర్ రాస్తే మనది ఏ స్టేట్కి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనేటువంటి వెళ్తుంది లెటర్. ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ స్పెసిఫిక్గా ఉంటాడో దానికి కంప్లీట్ అడ్రస్ తెలియాలి. ఓకేనా, ఎలక్ట్రాన్ కంప్లీట్గా ఎక్కడ ఉంటుందో స్పెసిఫిక్గా తెలియలేదు, బట్ ఎక్కడ ఉంటుంది, ఆర్బిటాల్లో అయితే ఉంటుంది. ఆర్బిటాల్ లోపల ఎక్కడ ఉంటుంది అని మనకు తెలియదు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటాడు నా ఫ్రెండ్, బట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటాడో తెలియలేదు. ఓకేనా, సో ఇది ఒకటి చెప్పింది కదా. మిగిలిన క్వాంటమ్ నెంబర్స్ కూడా మనం చెప్పుకుందాం, అప్పుడు ఇంకా మనకు క్లియర్గా ఏంటిది ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. యా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, యాంగులర్ మూమెంటమ్ ఆర్ దీన్నే మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అయినా అనొచ్చు, లేదంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అయినా అనొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. మరి ఇది దేని గురించి చెప్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఒక్కొక్క దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. దీన్ని ఎవరు కనుక్కున్నారు మై డియర్ స్టూడెంట్స్, సోమర్ఫీల్డ్ అనేటువంటి తాతయ్య కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, ఇట్ వాజ్ డినోటెడ్ బై వాట్, ఎల్. స్మాల్ ఎల్ తోని దీన్ని మనం ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. దేంతోని, స్మాల్ ఎల్ తోని మనం దీన్ని ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఎల్ వాల్యూస్ అనేటువంటివి ఎప్పుడు 0 నుంచి మొదలుకుంటే n-1 మధ్యలో ఉంటాయి. 0 నుంచి మొదలుకుంటే n-1 మధ్యలో ఉంటాయి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ ఏంటిది, అగైన్
షెల్ నెంబర్, అగైన్ షెల్ నెంబర్. ఓకేనా, n ఈక్వల్ ఏంటంటే మనకి అగైన్ షెల్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ షెల్ ఉంది, ఇది ఆటమ్ అనుకుందాం, ఆటమ్. ఓకే, ఇది ఆటమ్ అనుకుందాం. ఆటంలో ఫస్ట్ షెల్కి ఇప్పుడు ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయినా మనకి ఫస్ట్ షెల్ కాబట్టి చూడండి, దీని వాల్యూస్ ఎలా ఉంటాయి మనకు, దీని వాల్యూస్ ఎలా ఉంటాయినా మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా మనకి ఎల్ వాల్యూస్ ఎంత ఉన్నాను మనకి 0 to n-1 మధ్యలో ఉంటాయి. ఓకేనా, 0 to n-1. ఓకేనా, 0 to n-1 అంటే ఎంత మనకి ఫస్ట్ షెల్ కాబట్టి ఎంత, ఫస్ట్ షెల్కి ఎంత మనకి 1. ఓకేనా, n-1 కదా, 0 to n-1. ఓకేనా, సో 0 to n ఈజ్ ఈక్వల్ ఎంత ఫస్ట్ షెల్కి 1 కాబట్టి 1 - 1 ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 0. ఓకేనా, 0 to 0 అంటే ఇప్పుడు n వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత, ఇది ఎల్ వాల్యూ, ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి 0 to 0 అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. 0 to 0 అంటే ఎంత 0. సో ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, 0, 0, గుండు 0. నీకు 0 మార్క్స్ వచ్చాయి, నీకు 0 మార్క్స్ వచ్చినాయి, తెలుగులో 0 ఇలా అంటారు కదా. ఓకేనా, మన ఫ్రెండ్స్ని అలా ఏడిపిస్తాం, అప్పుడు అట్లా ఎప్పుడు కూడా ఏడిపియద్దు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అందరికీ టాలెంట్ ఉంటుంది. ఓకేనా, ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన అయినా తక్కువ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను, 0 to n-1 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత మనకి సెకండ్ షెల్కి 2. ఓకేనా, 0 to 2 - 1 అంటే ఎంత మనకి 1. ఓకేనా, అంటే 0 to ఎంత, ఇక్కడ 0 2 - 1 అంటే 1. అంటే ఇప్పుడు సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 0 to 1 అంటే 1 అవుతుంది. మనకి ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది, 1. సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి 1. అదేవిధంగా క్యాలిక్యులేట్ చేయండి మనకి థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత వస్తుంది. ఇప్పుడు థర్డ్ షెల్కి చేయండి మీరు, 3 - 1 అంటే ఎంత 2. ఓకేనా, 2 కదా. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, థర్డ్ షెల్కి 2 వస్తుంది ఎల్ వాల్యూ. ఓకేనా, అండ్ ఫోర్త్ షెల్కి, ఓకేనా, ఫోర్త్ షెల్కి ఎంత వస్తుంది ఎల్ వాల్యూ 3 వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక నేను చిన్న టేబుల్ ఇస్తున్నాను, రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎల్ వాల్యూ ఫర్, ఓకేనా, ఇక్కడ షెల్. ఓకేనా, షెల్ ఎల్ వాల్యూ ఫర్ ఫస్ట్ షెల్ ఏంటన్నా ఎల్ వాల్యూ 0. ఓకేనా, ఎల్ వాల్యూ 0. ఓకేనా, సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ 0 ఫర్. ఓకేనా, ఎల్ వాల్యూ ఎంత మనకి సెకండ్ షెల్కి. ఓకేనా, సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి 1. థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి, ఎల్ వాల్యూ ఇక్కడ రాయాలి కదా, సో ఇది 0. ఒక్క నిమిషం రుకో జరా సబర్ కరో మై డియర్ స్టూడెంట్స్, రుకో జరా సబర్ కరో. ఇదేంటి షెల్ నెంబర్ ఏంటిది, ఫస్ట్ షెల్. ఓకేనా, ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత 0. సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మై డియర్ స్టూడెంట్స్ 1. థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి 2. అండ్ ఫోర్త్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి ఎంత 3. ఓకేనా, 3. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ ఇదే పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేశాడు. ఇక్కడ ఇట్ ఇండికేట్స్ ద వేరియస్ సబ్ షెల్స్ వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత 0, 1, 2, 3 కదా. ఎల్ వాల్యూ ఎలా ఉంటుంది 0, 1, 2, 3 ఉంటుంది. ఎన్ వాల్యూస్ ఎక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ ఎల్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ 0, సెకండ్ షెల్కి 1, థర్డ్ షెల్కి 2 అండ్ ఫోర్త్ షెల్కి ఎంత 3. ఓకేనా, అండ్ వీటినే ఇంకొక విధంగా కూడా మనం పిలుస్తాం మై డియర్ స్టూడెంట్స్, SPDF అని కూడా పిలుస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఏమని పిలుస్తాం మై డియర్ స్టూడెంట్స్, SPDF అని కూడా పిలుస్తాం. అంటే ఇదిగో ఫస్ట్ షెల్ని మనం ఏమని పిలుస్తాం అన్నమాట మై డియర్ స్టూడెంట్స్, ఎస్ అని కూడా పిలుస్తాం. ఓకేనా, సారీ ఏంటిది ఇక్కడ ఫస్ట్ దీన్ని ఎస్ అని పిలుస్తాం. సెకండ్ దాన్ని మనం ఏం పిలుస్తున్నాం, మనవి పి అని పిలుస్తాం, దీన్ని డి అని పిలుస్తాం, దీన్ని మనం ఏమంటాం ఎఫ్ అని కూడా పిలవడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇప్పుడు ఎస్ ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి. ఈ SPDF అంటే ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇవి సబ్ షెల్స్ అంట. ఏంటి సబ్ షెల్స్. ఓకేనా, ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఏంటంటే మనకి ఓన్లీ ఆర్బిట్ లేదా షెల్ గురించి మాత్రమే మనకి ఇప్పటివరకు తెలుసు. ఎవరు చెప్పారు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్పిండు. ఏమని చెప్పిండు, షెల్ ఆర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పిండు. అండ్ మనకి ఇప్పుడు యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ లేదా మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే ఎలక్ట్రాన్ సబ్ షెల్లో ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా, సబ్ షెల్లో ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా, ఈ సబ్ షెల్స్ ఏమేంటి మై డియర్ స్టూడెంట్స్, ఎస్ సబ్ షెల్ అండ్ ఇదేంటిది పి సబ్ షెల్ ఆర్ సబ్ ఆర్బిట్ నాట్ ఆర్బిటాల్, దిస్ ఇస్ ఆర్బిట్, సబ్ ఆర్బిట్ ఆర్
పి డి సబ్ షెల్ ఆర్ ఎఫ్ సబ్ షెల్. ఓకేనా, ఈ సబ్ షెల్ లోపల ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. ఎస్ సబ్ షెల్ ఎల్ వాల్యూ 0, పి సబ్ షెల్ ఎల్ వాల్యూ 1, డి సబ్ షెల్ ఎల్ వాల్యూ 2, ఎఫ్ సబ్ షెల్ ఎల్ వాల్యూ 3. ఇలా మనకు ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఎల్ వాల్యూస్. ఓకేనా, ఎస్ సబ్ షెల్కి ఎల్ వాల్యూ 0, పి సబ్ షెల్కి ఎల్ వాల్యూ 1, ఓకేనా, డి సబ్ షెల్కి ఎల్ వాల్యూ 2 అండ్ ఎఫ్ సబ్ షెల్కి ఎల్ వాల్యూ 3 అనేటువంటిది ఉంటుంది. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్టు మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ది సబ్ షెల్స్ ఈజ్ వాట్ అన్న మనకి ఎనర్జీ ఆర్డర్ ఎప్పుడు కూడా ఎఫ్ ఆర్బిటాల్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వెన్ కంపేర్స్ టు డి ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ అండ్ ఎస్ ఆర్బిటాల్. అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? వెరీ ఇంపార్టెంట్, ఎస్ ఆర్బిటల్కి అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ అనేటువంటిది కలిగి ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఎఫ్ ఆర్బిటాల్కి ఉంటుంది. నేను ఫుల్ ఎనర్జీ, ఓకేనా, డిషిమ్ అందరిని కొట్టేస్తా అంటది. ఏంటిది? ఎఫ్ ఆర్బిటాల్. ఓకేనా, ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఎఫ్ ఆర్బిటాల్. నెక్స్ట్, it indicates the shape of the orbitals. ఆర్బిటల్స్ యొక్క షేప్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఏది? యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్. ఇట్ విల్ ఇండికేట్స్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓకేనా, షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. అండ్ ఇక్కడ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ రాసిన చూడండి, ఎస్. ఓకేనా, ఎస్ షేప్ ఆఫ్ ది ఆర్బిట్. ఓకేనా, షేప్ ఆఫ్ ది అన్న మనకి ఆర్బిటాల్స్. ఓకేనా, ఆర్బిటాల్స్ యొక్క షేప్. ఓకేనా, ఓకేనా, ఓకే మై డియర్ స్టూడెంట్స్, షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి ఎస్ సబ్ షెల్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్, ఎస్ సబ్ షెల్ యొక్క షేప్. ఓకేనా, షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్, ఆర్బిట్స్ అని అనకుండా దీన్ని మనం, ఓకేనా, షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ కాదన్న మనకి ఆర్బిట్స్. ఓకేనా, ఆర్బిట్. నేను ఇక్కడ ఆర్బిటాల్ అని మెన్షన్ చేశాను, సారీ. ఆర్బిటాల్ గురించి ఇంకా మనకు రానే లేదు. ఓకేనా, ఓన్లీ ఏంటి మనం అన్నా మనకి ఆర్బిట్ వచ్చింది. ఓకేనా, అండ్ ఏంటిది? సబ్ షెల్ అనేటువంటిది వచ్చింది, లేదంటే సబ్ ఆర్బిట్ అనేటువంటి మనకు రావడం జరిగింది. ఓకేనా, సో ఆర్బిట్ గురించి మనకు చెప్తుంది. ఓకేనా, మనకి ఏమేమి ఉన్నాయన్న మనకు చూడండి, ఇక్కడ ఎస్ ఉంది కదా, దీని ఆర్బిట్, దీని షేప్ ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్, దీని షేప్ ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్, దీని షేప్ అనేటువంటిది స్పెరికల్. ఏంటి? స్పెరికల్ షేప్ని కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పి ఆర్బిటల్ షేప్ ఎలా ఉంటుందంటే డంబెల్ షేప్ కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అండ్ డి ఆర్బిటల్ షేప్ ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ డబుల్. ఓకేనా, డబుల్ డంబెల్ షేప్ అనేటువంటి కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, డబుల్ డంబుల్ షేప్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటల్ షేప్ ఎలా ఉంటుందంటే మనకి ఇది కాంప్లెక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. కాంప్లెక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ అంటే ఇలా రౌండ్గా ఉంటుంది. డంబెల్ అంటే ఇదిగో ఇలానే ఉంటుంది కదా డంబెల్, ఫుల్ ఎక్సర్సైజ్ చేశారు ఎప్పుడైనా. అండ్ డబుల్ డంబెల్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది. డబుల్ డంబెల్ అంటే ఇది ఏంటిది? డి ఆర్బిటల్ స్ట్రక్చర్. ఇది కాంప్లెక్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇలా 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 కాంప్లెక్స్ స్ట్రక్చర్ని మనకి కలిగి ఉంటుంది. ఓకే, సో ఇది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ గురించి మనకు చెప్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి చూడండి మై డియర్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఎనర్జీ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఎనర్జీ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా, ఎన్ సబ్ షెల్ గురించి మనకు చెప్తుందిగా మరి, సబ్ షెల్ గురించి మనకు చెప్తుందిగా మరి. మనకి ఫస్ట్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, సెకండ్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, థర్డ్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి. సో అది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఎన్కి ఈక్వల్గా ఉంటుందంట. ఓకే, ఇప్పుడు దీని గురించి నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. లెట్ us assume that. ఓకేనా, ఇప్పుడు n is equal to 1 అంటే ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. ఓకే, ఫస్ట్ షెల్లో ఓకేనా ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? సబ్ షెల్స్ అంటే SPDF. ఓకేనా, ఇవి సబ్ షెల్స్. ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే వెరీ ఇంపార్టెంట్, ఎన్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ షెల్ యొక్క ఎన్ వాల్యూ ఎంత మనకి 1. ఫస్ట్ షెల్ ఎన్ వాల్యూ ఎంత? 1. అంటే ఫస్ట్ షెల్లో ఒకటే సబ్ షెల్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఎస్ సబ్ షెల్. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఎస్ సబ్ షెల్. అండ్ సెకండ్ సబ్ షెల్లో ఈజ్ ఈక్వల్ టు ఎన్. సెకండ్ సబ్ షెల్కి ఎన్ వాల్యూ ఎంతైనా మనకి, సెకండ్ సబ్ షెల్కి ఎన్ వాల్యూ ఎంతైనా మనకి 2 కాబట్టి సెకండ్ సబ్ షెల్లో మనకి 2 ఉంటాయి. ఒకటి ఎస్ అండ్ ఇంకోటి పి ఆర్బిటల్ ఉంటుంది. ఒకటి ఆర్బిటల్ కాదు, ఎస్ సబ్ షెల్ ఉంటుంది, ఇంకోటి పి సబ్ షెల్ మనకి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ షెల్లో ఎన్ని మనకి సబ్ షెల్స్ ఉంటాయన్నా మనకి 3 సబ్ షెల్స్ ఉంటాయి.
3 సబ్షెల్స్. ఎన్ని? ఎస్, పి, డి, 3 సబ్షెల్స్. అండ్ ఫోర్త్ సబ్షెల్లో ఓకేనా, ఫోర్త్ ఆర్బిట్లో లేదంటే ఫోర్త్ షెల్లో మనకి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? 4 సబ్షెల్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అవేంటి మనకి? ఎస్, పి, డి, ఎఫ్ మై డియర్ స్టూడెంట్స్. This is we have to remember, this is a very important my dear students. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ షెల్లో ఏముంది? ఎస్ ఉంది. ఓకేనా, సో ఫస్ట్ షెల్ ఏముంది మనకి? ఎస్. దీన్నే మనం 1s అంటాం, ఎందుకంటే ఫస్ట్ షెల్ ఉంది కదా. దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? 1s అంటాం. ఓకేనా, 1s. దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇది 1s. ఓకేనా, 1s ఆర్బిటాల్. ఓకేనా, నెక్స్ట్ దాంట్లో మనకి ఏముంటుంది? 1s ఉంటుంది. అండ్ ఏముంటుంది మై డియర్ స్టూడెంట్స్? సెకండ్ దాంట్లో మనకి ఏముంటుంది? 2 into s. s ఉంటుంది, p ఉంటుంది కదా. 2s and 2p, 2s and 2p రెండు ఉంటాయి. 2s and 2p అనేటువంటివి రెండు ఉంటాయి మనకి. ఏంటి? సబ్షెల్స్. సెకండ్ షెల్లో సెకండ్ షెల్ లోపల 2 సబ్షెల్స్ ఉంటాయి. ఓకేనా, అవి రెండు అన్నట్టు. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ థర్డ్ షెల్లో ఏమేమి ఉంటాయి మనకి? 3 సబ్షెల్స్ ఉంటాయి. 3s and 3p and 3d. థర్డ్ షెల్ కాబట్టి 3. ఓకేనా, ఇది 3s 3p అండ్ ఎంత? 3d. ఓకే, 3d. నెక్స్ట్ ఫోర్త్ షెల్లో మనకి ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? 4s 4p 4d అండ్ 4f. 4s 4p 4d అండ్ 4f మై డియర్ స్టూడెంట్స్. ఇవి మనకి ఉండడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. క్లియర్? ఎంత సింపుల్గా ఉంది మై డియర్ స్టూడెంట్స్. క్లియరా ఇది? ఓకేనా, ఇది ఓకే. సో ఇప్పుడు మీరందరూ కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. అన్ని పాయింట్స్ అయిపోయినాయి కదా? ఎస్. ఓకేనా, అన్ని పాయింట్స్ అయిపోయినాయి. ఓకే, నవ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 things. ఎన్ మనకి దేని గురించి చెప్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఆర్బిట్స్ ఆర్ షెల్ గురించి చెప్తుంది. ఎన్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే ఇగో పలానా స్టేట్లో ఉంటుంది. అదేంటంటే మనకి ఆర్బిట్ ఆర్ షెల్. ఓకేనా, ఆర్బిట్ ఆర్ షెల్ లోపల ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ ఎల్ అంటే ఏంటిది? అజ్ముతల్ క్వాంటం నెంబర్ లేదంటే యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. ఇది మనకి ఏం చెప్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఈ షెల్ లోపల లేదంటే ఈ ఆర్బిట్ లోపల సబ్ షెల్ అనే ఇంకోటి ఉంటుంది. సబ్ షెల్ అనేది ఇంకోటి ఉంటుంది. లేదంటే దీన్ని మనం ఏమంటాం? మనకి సబ్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు. ఆర్బిట్, నాట్ ఆర్బిటాల్. ఇంకా ఆర్బిటాల్స్ రాలే. ఓకేనా, సబ్ షెల్ లోపల. ఓకేనా, ఏంటి? ఆర్బిట్ లోపల సబ్ షెల్ ఉంటుంది, లేదంటే సబ్ ఆర్బిట్ ఉంటుంది. ఈ సబ్ ఆర్బిటాల్ లోపల మనకి ఎలక్ట్రాన్ ఉంటుంది అని ఎవరు చెప్పింది మనకి? ఎల్ అంటే ఏంటిది? అజ్ముతల్ క్వాంటం నెంబర్ మనకి చెప్పింది. ఓకేనా, సో ఇంతకుముందు ఇప్పుడు నేను నా తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్ అని చెప్పినా కదా. సో ఆంధ్రప్రదేశ్ అని నాకు తెలిసింది. ఓకేనా, అండ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడ? నెల్లూరు, కడపనో, చిత్తూరు, ఏదో ఒక నాకేం తెలిసింది? ఇప్పుడు డిస్టిక్ పేరు తెలిసింది అన్నట్టు. లెటస్ అజ్యూమ్, మన రియల్ లైఫ్తోనే అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, డిస్టిక్ పేరు తెలిసింది, ఇక్కడ వరకు తెలిసింది. ఓకేనా, ఇంకా మన కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిందా? తెలియలేదు. సో నెక్స్ట్ డీటెయిల్స్ గురించి మనకి ఎవరు చెప్తారంటే మై డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ చెప్తుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మనకు చెప్తుంది మై డియర్ స్టూడెంట్స్. దీన్ని మనం ఎంఎల్తో ఇండికేట్ చేస్తాం. స్మాల్ ఎల్ మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇలా ఎంఎల్తో ఇండికేట్ అనేటువంటి చేస్తాం, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. అండ్ దీన్ని ఎవరు కనుక్కున్నారంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. ఓకేనా, ఎవరు? ల్యాండే. ఓకేనా, ల్యాండే. ఓకేనా, మళ్ళీ నెగిటివ్గా తీసుకోండి పేరు. ఓకేనా, 2-3 సార్లు అంటే మీకు కూడా నెగిటివ్గా అనిపిస్తుంది. ల్యాండే. అండ్ దీన్ని ఓకేనా దేంతో డినోట్ చేస్తామంటే ఎంఎల్తో డినోట్ చేస్తాం. ఓకే, కనుక్కున్నది ల్యాండే తాతయ్య. ఓకేనా, అండ్ దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే మై డియర్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, -1 నుంచి మొదలుకుంటే -L నుంచి మొదలుకుంటే +L మధ్యలో ఉంటాయి. -L 0 +L అనండి, -L 0 +L. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి? ఎంఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి? ఎల్ నుంచి 0 అండ్ +L మధ్యలో ఉంటాయి. +L మధ్యలో మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎల్ ఎందుకు ఇచ్చాడంటే మనకి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ వాట్ నాన్న? అజిముతల్ క్వాంటం నెంబర్. ఇంతకుముందు దానిపైనే ఇది కొంచెం డిపెండ్ అయి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ అనేటువంటివి
2l ప్లస్ 1కి ఈక్వల్గా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఏంటినన్నా మనకి ఎంఎల్ వాల్యూస్. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయన్నా మనకి 2l ప్లస్ 1 ఉంటాయి. ఓకేనా, 2l ప్లస్ 1 ఉంటాయి. సో ఎల్ అనేది ఏ సబ్షెల్కి ఎల్ వాల్యూ ఎంతో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎస్ సబ్షెల్కి ఎల్ వాల్యూ 0, పి సబ్షెల్కి ఎల్ వాల్యూ 1 అండ్ డి సబ్షెల్కి ఎల్ వాల్యూ ఎంతైనా మనకి 2 అండ్ ఎఫ్ సబ్షెల్కి ఎల్ వాల్యూ ఎంతైనా మనకి 3. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామా లేదా? ఎస్ చెప్పుకున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. Next, the total number of ml values indicates the total number of the orbitals in subshells. అండ్ ఇక్కడ ఇంకో కొత్త విషయం వచ్చింది ఏంటంటే ఆర్బిటాల్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఆర్బిట్ నాట్ ఆర్బిటాల్, ఆర్బిట్ ఆర్ షెల్ గురించి మనం చెప్పుకున్నాం, సబ్ షెల్ గురించి చెప్పుకున్నాం అండ్ సబ్ ఆర్బిట్ గురించి చెప్పుకున్నాం. అంటే బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం ఆర్బిటాల్స్, ఆర్బిట్ డిఫరెంట్, ఆర్బిటాల్ డిఫరెంట్, ఆర్బిటాల్స్ గురించి చెప్పుకోలేదు. సో ఆర్బిటాల్ గురించి మనకి ఎవరు చెప్తారంటే మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుంది నాన్న? మనకి ఆర్బిటాల్ గురించి చెప్తుంది. ఓకేనా, మనకి ఎన్ని ఎంఎల్ వాల్యూస్ వచ్చినట్టయితే, ఓకేనా, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఇండికేట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాట్ అన్న ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్. సబ్షెల్ లోపల ఆర్బిటాల్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, షెల్. ఓకేనా, షెల్ లోపల. ఓకేనా, ఇది షెల్ లోపల. షెల్ లోపల మనకి ఏముంటుంది? సబ్ షెల్ ఉంటుంది. ఓకేనా, ఐ మీన్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది షెల్ అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్. షెల్ లోపల మనకి ఏముంటుంది మై డియర్ స్టూడెంట్స్? సబ్ షెల్ ఉంటుంది. ఏంటి? సబ్ షెల్ అనేటువంటిది ఉంటుంది. సబ్ షెల్ లోపల మనకి ఏముంటుంది అన్న? మనకి ఆర్బైటల్ ఉంటుంది. ఓకేనా, ఆర్బైటల్. ఓకేనా, సారీ ఆర్బిట్ కాదు, ఆర్బిట్. ఓకేనా, ఆర్బిటాల్ మనకి ఉండడం జరుగుతుంది. ఈ ఆర్బిటాల్ లోపల మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. సో ఈ ఆర్బిటాల్స్ అనే గురించి మనకి ఎలా తెలుస్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాం చూడండి. ఎంఎల్ వాల్యూస్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి? -L నుంచి మొదలుకుంటే ఎంతైనా మనకి +L మధ్యలో ఉంటాయి. ఓకేనా, వీటిని కనుక్కొని మనకి ఎన్ని ఎంఎల్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి. ఓకేనా, అన్ని మనకి ఏముంటాయి? ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, అన్ని ఆర్బిటాల్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూద్దామా మై డియర్ స్టూడెంట్స్, ఎన్ని ఆర్బిట్స్ కనుక్కుందాం మనం. ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎంఎల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు -L to ఎంతైనా మనకి 0, -L to 0 అండ్ ఎంతైనా మనకి +L మధ్యలో ఉంటాయి. ఓకేనా, -L 0 అండ్ +L మధ్యలో మనకి ఉంటాయి. ఓకేనా, అంతేనా? ఎస్. ఒకసారి చూసుకున్నట్లయితే మై డియర్ స్టూడెంట్స్, ఎల్ వాల్యూస్ ఎస్ ఆర్బిటాల్కి ఏముంటాయి, పి ఆర్బిటాల్కి ఏముంటాయి, డి ఆర్బిటాల్కి ఏముంటాయి? ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? ఎస్కి ఎల్ వాల్యూ ఎంత? 0. ఓకేనా, ఎస్ సబ్షెల్ కదా, సబ్షెల్ అండ్ ఎల్ వాల్యూ ఎంత? 0 అండ్ పి సబ్షెల్కి ఎంత మనకి 1 అండ్ డి సబ్షెల్కి ఎంత? 2 అండ్ ఎఫ్ సబ్షెల్కి ఎంత మై డియర్ స్టూడెంట్స్? ఎంత? 3 అనేటువంటివి మనకు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ షెల్ యొక్క ఎల్ వాల్యూ అనుకుంటా. ఇదేంత? ఇది ఫస్ట్ షెల్ కదా, ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి? ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ 0. ఓకేనా, సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి? 1. థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి? 3. ఫోర్త్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత మనకి? 3 అనేటువంటిది మనకు ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకేనా, ఫస్ట్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది. దానికి ఎల్ వాల్యూ ఎంత మనకి? 0 ఉంటుంది. ఓకేనా, 0 ఉంటుంది. ఓకేనా, అది రాసుకుందామా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? ఎల్ వాల్యూస్ రాయడంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం. ఓకే, నేను టేబుల్ తీసుకుంటాను మై డియర్ స్టూడెంట్స్. ఐ విల్ గోయింగ్ టు టేక్ అ టేబుల్ తీసుకుంటాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అనేటువంటి అవ్వకుండా మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ గోయింగ్ టు టేక్ వాట్? అ టేబుల్. ఒక టేబుల్ అనేటువంటి నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎన్ వాల్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, ఎన్ అంటే ఏంటిది మై డియర్ స్టూడెంట్స్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అండ్ ఎల్ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా, ఎల్ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎంఎల్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? -L నుంచి మొదలుకుంటే 0 అండ్ +L మధ్యలో ఉంటాయి. కన్ఫ్యూజన్ అవుతుంది కదా? ఎస్, కన్ఫ్యూజన్ అవుతుంది. బట్ 2 నిమిషాల కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్ మీకు. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, వెరీ సింపుల్గా చెప్తాను. ఎన్ వాల్యూ అంటే ఫస్ట్ షెల్ ఉంది. ఫస్ట్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత? 0. గుండు 0. 0నే కదా.
ఎస్ 0 0 0. అండ్ సెకండ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎల్ వాల్యూ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఓకేనా. సో ఎల్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో -0 to 0 అండ్ ఎంత +0 ప్లస్ ఎల్ అంటే ఇక్కడ +0 అన్నట్టు. -0 +0 +0 అన్ని జీరోలే ఉన్నాయి మనకు అప్పుడు, ఓకేనా. ఎంఎల్ వాల్యూ ఎంఎల్ ఇక్కడ ఎంత వస్తున్నాయి మనకి, ఎంఎల్ వాల్యూ ఎంత వస్తున్నాయి మనకి 0 వస్తుంది. ఎంఎల్ వాల్యూ 0 వస్తుంది, ఓకేనా. ఇది ఎంఎల్ వాల్యూ ఎంత వచ్చినా మనకి 0 వస్తుంది. అర్థమైందా, ఎంఎల్ వాల్యూ ఎంత వచ్చినా మనకి 0 అనేటువంటి వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ఎల్ వాల్యూ 0 ఉంటే ఏంటంటే మనకి ఎస్ ఆర్బిటాల్ కదా, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ కానీ ఎల్ వాల్యూ 0 ఉంటే ఎస్ ఆర్బిటాల్, ఓకేనా. ఎల్ వాల్యూ 0 ఉంటే ఏంటంటే మనకి ఎస్ ఆర్బిటాల్ కదా. ఎస్ ఎంఎల్ వాల్యూ ఎంత వచ్చినా మనకి ఇక్కడ 0 వచ్చింది. ఓకే, నేను కొంచెం దూరం రాస్తాను మీకు కూడా కన్ఫ్యూజన్ క్లియర్గా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, ఓకేనా. క్లియర్గా రాస్తాను మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఎస్ ఎంత వచ్చింది, 0 అనేటువంటిది వచ్చిందన్న మనకి వాల్యూ ఎంత వచ్చిందా మనకి 0 వచ్చింది. ఎస్ లెట్ మీ రైట్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఇదేంటిది ఎస్ ఆర్బిటాల్, ఏంటన్నా మనకి ఎస్ ఆర్బిటాల్. ఓకే, ఎస్ ఆర్బిటాల్ కదా. ఎస్ యా కాన్సెప్ట్ వినండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది 2 ఉన్నట్టయితే ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ ఎంత మనకి ఎంత 1 వస్తుంది. ఎల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 అనేటువంటిది వస్తుంది ఎల్ వాల్యూ. సో 1 వచ్చినట్టయితే దీని వాల్యూస్ ఎక్కడ ఉంటాయన్నా మనకి -1 0 +1 మధ్యలో ఉంటాయి, ఓకేనా. -1 0 +1 ఉంటాయి, ఓకేనా. ఏంటి ఎంఎల్ వాల్యూస్ అనేటువంటి, ఓకేనా. ఎంఎల్ వాల్యూస్, ఓకేనా. ఈడ రాయకుండా ఏం కాదు యాక్చువల్గా, మళ్ళీ ఈడ కూడా రాస్తున్నాను, ఓకేనా. ఈయనే ఉంటాయి మనకి ఎంఎల్ వాల్యూస్ ఉంటాయి. ఈడ ఏముంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ పీ ఆర్బిటల్ ఉంటుంది, ఓకేనా. పీ ఆర్బిటల్ ఉంటుంది. ఇక్కడ ఎస్ ఆర్బిటల్ ఎలా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఆర్బిటల్ యొక్క షేప్ రాస్తున్నాను, ఓకేనా. ఆర్బిటల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎస్ ఆర్బిటల్ ఎలా ఉంటుంది అంటే మై డియర్ స్టూడెంట్స్ ఇలా ఎస్ ఆర్బిటల్ మనకు ఉంటుంది. పీ ఆర్బిటల్ ఎలా ఉంటుంది అంటే మై డియర్ స్టూడెంట్స్ ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలా పీ ఆర్బిటల్ ఉంటుంది. 3 ఉన్నాయి కదా, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 ఆర్బిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్బిటల్స్ అని రాసుకోండి, ఆర్బిటల్స్, ఓకేనా. ఆర్బిటల్స్ ఒక ఆర్బిటల్ ఉంటుంది. ఎంఎల్ వాల్యూస్ 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. ఎంఎల్ వాల్యూస్ ఒకటే 0 వచ్చింది కాబట్టి ఒకటే మనకి ఆర్బిటల్ అనేటువంటిది మనకు ఉంటుంది, ఓకేనా. సో పీ సబ్షెల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి మనకు ఉంటాయి. అంటే పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఎస్ సబ్షెల్లో ఒకటే ఆర్బిటాల్ మనకి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 3 ఎన్ వాల్యూ 3 ఉన్నట్టయితే ఎల్ వాల్యూ ఎంత ఉంటుందని మనకి అంటే థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుందని మనకి థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ మనకి 2 అనేటువంటిది ఉంటుందా. ఎస్ 2 అనేటువంటిది ఉంటుంది. థర్డ్ షెల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ 2 అనేటువంటిది ఉంటుంది. ఓకే, 2 అనేటువంటిది ఎల్ వాల్యూ ఉంటుంది, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఇవ్వండి, ఐ విల్ కంప్లీట్ విత్ ఇన్ 2 minutes, ఓకేనా. 2 minutesలో కంప్లీట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది కదా. సో -2 కంటే తక్కువ ఎంత మనకి -1 -1 తర్వాత 0 వస్తుంది మనకి. ఇక్కడ 0 ఉండదు మన ఇలా డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళాలి. -2 -1 0 మళ్ళీ ఎంత +1 మళ్ళీ +2, ఓకేనా. +2 ప్లస్ ఇక్కడ -L ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 2 -2 వస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి ఎంత +2 అనేటువంటిది వస్తుంది. మధ్యలో వాల్యూస్ అన్ని మనం రాయాలి, ఓకేనా. ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇందులో 5 ఆర్బిటల్స్ ఉంటాయి. 1 2 3 1 2 3 4 అండ్ ఇక్కడ ఒకటి 5 ఆర్బిటల్స్ మనకు ఉంటాయి. ఇదేంటే మనకి డీలో మనకి 5 షెల్స్ అనేటువంటి ఉంటాయి. డి సబ్ షెల్లో మనకి 5 ఆర్బిటల్స్ ఉంటాయి, ఓకేనా. డి సబ్ షెల్లో 5 ఆర్బిటల్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, ఫోర్త్ అంటే ఏంటి మనకి ఇక్కడ దీనికి 3 ఉంటుంది మనకి ఎల్ వాల్యూ అనేటువంటిది. నెక్స్ట్ ఎంత దీనికి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎంత ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఎల్ వాల్యూ -3, ఓకేనా. -2 -1 0 మళ్ళీ +1 +2 అండ్ లాస్ట్కి +3. ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 ఆర్బిటాల్స్ మనకు ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఇదిగో 1 2 3 4 1 2 3 4 5 6 అండ్ 7 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఓకేనా. 7 ఆర్బిటాల్స్ అనేటువంటి మనకు ఉంటాయి. 7 ఆర్బిటాల్స్ దేంట్లో మనకి ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిటాల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే మై డియర్ స్టూడెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, ఓకేనా. హైయెస్ట్గా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే 2, ఓకేనా. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే ఒకటే ఆర్బిటల్ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అండ్ పీలో మనకి 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. 3 ఆర్బిటల్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే మై డియర్ స్టూడెంట్స్ 3 2 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అండ్ డీలో 5 ఆర్బిటల్స్ ఉన్నాయి. సో 5 2 ఎంతన్నా మనకి 10, ఓకేనా. ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి 10 ఎలక్ట్రాన్స్.
ఇవి ఎలక్ట్రాన్స్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. అండ్ ఎఫ్ ఆర్బిటాల్లో 7 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 2, 7 × 2 ఎంత మనకి 14 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫిల్ అవుతాయి, 14 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫిల్ అవుతాయి. దిస్ ఈస్ వాట్ మనకి ఎగ్జాక్ట్గా ఏది చెప్తున్నాను మనకి అజిముతల్ క్వాంటం నెంబర్ మనకి చెప్పడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. అజిముతల్ క్వాంటం నెంబర్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనకి ఏం తెలిసింది మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఓకేనా, ఎలక్ట్రాన్ అనేటువంటిది సబ్షెల్ లోపల ఉంటుంది. 2 minutes, ఓకే సార్, 2 minutes. సో ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, మనకి షెల్ లోపల, ఓకేనా, షెల్లో ఉంటుంది. షెల్ లోపల మనకి ఏముంటుంది, సబ్ షెల్ మనకు ఉంటుంది, ఓకేనా, సబ్ షెల్ అనేటువంటి మనకు ఉంటుంది. సబ్ షెల్ లోపల మనకి ఏముంటుంది అన్న మనకి ఆర్బిటాల్ మనకు ఉంటుంది, షెల్, ఓకేనా. షెల్ అంటే ఏంటిది, ఇది షెల్స్ లోపల మనకి ఏముంటుంది, మనకి ఆర్బిటాల్స్ ఉంటాయి, S P D F ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్ లోపల మనకి ఏముంటుంది సార్ ఏంటి, సబ్ షెల్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ చేస్తున్నా మీకు, షెల్ లోపల సబ్ షెల్ ఉంటాయి, S సబ్ షెల్, P సబ్ షెల్, D సబ్ షెల్, F సబ్ షెల్. వీటి లోపల మనకి ఆర్బిటాల్స్ ఉంటాయి. S లోపల 1 ఆర్బిటాల్, P లోపల మనకి 3 ఆర్బిటాల్స్, ఓకేనా. అండ్ D లోపల 5 ఆర్బిటాల్స్, ఓకేనా. F లోపల ఏంటి 7 ఆర్బిటాల్స్ మనకి ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ అన్న మనకి అజిముతల్ క్వాంటం నెంబర్ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, షెల్ లోపల ఎక్కడ, సబ్ షెల్ లోపల కూడా ఆర్బిటాల్స్ లోపల. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనకి స్పిన్ క్వాంటం నెంబర్, ఓకేనా. స్పిన్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుందంటే మై డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్క ఆర్బిటాల్లో, అది ఏ ఆర్బిటాల్ అని కావచ్చు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా మనకి, ఆర్బిటాల్ లోపల ఎలక్ట్రాన్ ఉంటుంది రైటే, కానీ ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, మరి ఏ ఎలక్ట్రాన్ అని మనం స్పెసిఫిక్గా చెప్పచ్చు అంటే కాన్స్టెంట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్, ఓకే. ఇదేం చెప్తుందంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఓకేనా, అయితే ఎలక్ట్రాన్ అనేటువంటిది 2 రకాలు, ఒకటేమో క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్గా, ఒకటేమో క్లాక్ వైజ్ ఆర్ ఇంకోటి ఏంటి మనకి యాంటీ క్లాక్ వైజ్, ఓకేనా. ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ మనకి ఎలక్ట్రాన్ అనేటువంటి రొటేట్ అనేటువంటి అవుతుంది మనకి. ఎలక్ట్రాన్ని మనం ఇలా పైకి సింబల్తోనైనా ఇండికేట్ చేస్తాం, లేదంటే కిందికి సింబల్తోనైనా ఇండికేట్ చేస్తాం. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా. ఈ ఆర్బిటాల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అయితే పైకి ఉంటుంది లేదా కిందికి ఉంటుంది, ఓకేనా. అండ్ దీంట్లో ఒకదానికి ప్లస్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో దానికి మైనస్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అనేటువంటిది అవుతుంది. అయితే ఇది ప్లస్ ఛార్జ్ ఉంటుందా, దీనికి ప్లస్ ఛార్జ్ ఉంటుందా, దీనికి మైనస్ ఛార్జ్ ఉంటుందా మనకు తెలియదు. అండ్ ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, ఇదేం మనకు తెలియదు, ఓకేనా. సో మనకి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందని మనకి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ, షెల్ లోపల, సబ్ షెల్ లోపల, ఆర్బిటాల్ లోపల. ఇది ఎలా ఉంటుంది అయితే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో మనకి తిరుగుతూ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఈస్ వాట్ క్వాంటం నెంబర్ విల్ ఎక్స్ప్లెయిన్ మై డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఇంతసేపు కాన్సెంట్గా వినినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోట్స్ కావాలంటే కింద టెలిగ్రామ్లో, ఓకేనా, లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.